ఓం గం గణపతియే నమః. సీతారాముల కళ్యాణంలో భాగంగా ముందు రోజున మేము పసుపు కొట్టడం, తలంబ్రాలు కలపడం, మంగళ స్నానాలు, అలాగే పెళ్లి కొడుకు పేరెంట్ ఇవన్నీ జరిగాయి. వాటి గురించిన వివరాలు మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సీతారాముల కళ్యాణం అనేది వేడుక మాత్రమే కాదు, ధర్మం, ప్రేమ, ఆచార సాంప్రదాయాల సమ్మేళనం. కళ్యాణంలో అయిన ఫస్ట్ శుభానికి సూచికగా పసుపు కొట్టడంతో స్టార్ట్ చేస్తారు. ఈ సీతారాముల కళ్యాణాన్ని కూడా మొదట పసుపు కొట్టడంతోనే ప్రారంభిస్తారు. ఇప్పుడు కొట్టిన పసుపుని వధూవరులకు ఈ మంగళ స్నానాలప్పుడు రాయటానికి, అలాగే తలంబ్రాలు కలపడానికి కూడా ఉపయోగిస్తారు. పసుపు అనేది ఆరోగ్యం, ఐశ్వర్యం, అలాగే శుభాలకి సంకేతం. ఈ పసుపు వధూవరులలో సంతోషం, శుభం కలుగజేయాలని కోరుకుంటూ ఈ పసుపును కొట్టడం జరుగుతుంది. మా సొసైటీలో వాళ్ళు సీతారాముల కళ్యాణాన్ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి కళ్యాణంగానే భావించి అలా శ్రద్ధా భక్తులతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. పసుపు కొట్టడం, అలాగే తలంబ్రాలు కలపడం కూడా చాలా సరదాగా, ఆడపెళ్లి వారి తరపుని కొంతమంది, మగ పెళ్లి వారి తరపుని కొంతమంది, చాలా సరదాగా జరిగింది. ఇప్పుడు కొట్టిన పసుపుతోటి బియ్యంలో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి, ఈ పసుపు కలిపి ఈ తలంబ్రాలని తయారు చేస్తారు. మామూలుగా తలంబ్రాలు అంటే అక్షింతలు, వీటిని కలపటం అనేది వధూవరుల జీవితాలని కలిసిపోమ్మంటాన్ని సూచిస్తుంది. ఇది ప్రేమ, ఐక్యత, సంతోషాలకి ప్రతీక. మా చిన్నప్పటి నుంచి కూడా మా ఊళ్ళో సీతారాముల కళ్యాణం మా నాన్నగారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేది. అది కాకుండా మా నాన్నగారు భద్రాచలంలో ఎవ్రీ ఇయర్ అక్కడ తలంబ్రాల కోసం మనీ కట్టేవాళ్ళు. ఆ తలంబ్రాలు పోస్ట్లో పంపించేవాళ్ళు అనమాట. వాటిని జాగ్రత్తగా ఉంచి ఇంట్లో ఏదైనా శుభకార్యాలు అయినప్పుడు అక్షింతల్లో వాటిని కలిపేవాళ్ళు. త్రేతాయుగంలో వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు అభిజిత్ లగ్నంలో జన్మించాడు. 14 సంవత్సరాల తర్వాత అరణ్యవాసము, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా ఈ రోజే వచ్చి దశమి నాడు పట్టాభిషిక్తుడు అయినాడు. అందువల్లనే మనం చైత్ర శుద్ధ నవమిని చాలా విశేషమైన పర్వదినంగా జరుపుకుంటూ ఉంటాం. నిజానికి సీతారామ కళ్యాణం వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగిందని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఈ రోజే కళ్యాణం ఎందుకు చేస్తారని మా పిల్లలు నన్ను అడిగారు. ఎందుకంటే మహతాం జన్మ నక్షత్రే వివాహం అంటుంది ఆగమ శాస్త్రం. అవతార పురుషులు జన్మించిన తిథి నాడే ఆ నక్షత్రంలోనే వివాహం జరిపించాలనేది శాస్త్రాల వచనమని పెద్దవాళ్ళు చెప్తున్నారు. చూడండి, మన సీతారాములు మంగళ స్నానాల వేళ ఎంత అందంగా కనపడుతున్నారో. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. జనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠదశాంగలం పురుషయ హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమదపగామినీం విశ్యాం హిరణ్యో వింధ్యేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈ కళ్యాణంలో పాల్గొనే అవకాశం దొరకటం నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాము. దేవుడు ఇన్ని రోజుల తర్వాత మా కోరికను నెరవేర్చినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మంగళాకారులైనటువంటి సీతారాములకి మంగళ స్నానం చేయించటం మన పూర్వజన్మ సుకృతం. కళ్యాణంలో మంగళ స్నానం అనేది ఎంతో పవిత్రమైన కార్యక్రమం. మంగళ స్నానం అంటే శరీరానికి మాత్రమే కాదు, మనసును కూడా శుద్ధి కలిగించే ఒక ప్రక్రియ. అయితే దేవతలకు మంగళ స్నానం ఎందుకు అనుకోవచ్చు. ఈ మంగళ స్నానం చేయించటం ద్వారా మనం వారి అనుగ్రహాన్ని పొందుతున్నాం అన్నమాట. శ్రీరామనవమి పర్వదినాన్ని పల్లెటూరు, పట్నం అని భేదం లేకుండా ప్రతి చోట కూడా అంగరంగ వైభవంగా ఈ కళ్యాణోత్సవాన్ని జరిపిస్తూ ఉంటారు. శ్రీరామచంద్రుడిని అందరూ తమ ఇంటి ఇల్వేల్పుగా భావిస్తారు. అంతేకాదు, రామాలయం లేని పట్టణం కానీ ఊరు కానీ ఉండనే ఉండదు. సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణమే. ఈ కోదండరామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు, సకల దేవతలు కూడా దివి నుంచి భూకి దిగి వస్తారట. ఇప్పటికి కూడా భద్రాచలంలో కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణాన్ని చూసేందుకు లక్షలాదిగా తరలి వస్తారు. మేము ఈ అపార్ట్మెంట్స్కి వచ్చిన దగ్గర నుంచి ఈ కళ్యాణాన్ని చాలా గ్రాండ్ గానే సెలబ్రేట్ చేస్తున్నారు. రామ 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 జయ రాజా రామ 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 జయ సీతా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ గీతాయాం పతయే నమః. రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ గీతా
ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు, హితోధికంగా వాళ్ళు దేవుడి సేవలో తరించాలని ఎప్పుడూ తపన పడుతూ ఉంటారు. అభిషేకం మంగళ స్నానం అయిన తర్వాత ఇలా స్వామివారికి అమ్మవారికి పట్టుబట్టలు సమర్పించారు. వాటితో అలంకరణ పూర్తయిన తర్వాత అలాగే విగ్రహాలని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట. ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నారు. సీతారాముల కళ్యాణం అనేది ఒక పండగ కాదు, శ్రీరాముడు ధర్మాన్ని పాటించే ఆదర్శ పురుషుడు. ఆయన జీవితం మనకు సత్యం న్యాయం ఎలా పాటించాలో నేర్పుతుంది. ఈ కళ్యాణం ద్వారా ధర్మంతో జీవితం ఎలా గడపాలి అన్న సందేశాన్ని మనకి అందింపజేస్తున్నారు పెద్దవాళ్ళు. సీతారాములు పవిత్రమైన దాంపత్యానికి ఆదర్శం. సీతాదేవి మరియు శ్రీరాముల వివాహం అనేది నిజమైన ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవానికి ఉదాహరణ. సీతారాములు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకున్నారు, అందుకే వాళ్ళ ఆదర్శ దంపతులుగా నిలిచారు. ఇక్కడ హారతి కంప్లీట్ అయిన తర్వాత సీతాదేవిని సీతమ్మ వారి సైడ్ కూర్చునే వాళ్ళ ఇంటికి, అలాగే రామలక్ష్మణ హనుమంతుల వారిని రాముడి సైడ్ కూర్చునే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళటం ఇక్కడ ఆచారం అన్నమాట. మేము రాముడి సైడ్ కూర్చుంటున్నాం కాబట్టి రామలక్ష్మణులు అలాగే ఆంజనేయ స్వామి వారు మా ఇంటికి తీసుకువెళ్ళటం జరిగింది. ఇవి పంచలోహ విగ్రహాలు చాలా అందంగా ఉంటాయన్నమాట. ఇలా స్వామివారిని మా ఇంటికి తీసుకురావడం అయితే నాకెంతో ఆనందంగా అనిపించింది. స్వామివారికి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకువెళ్ళాలి. అయితే హారతి ఇవ్వడానికి మా ఇంట్లో ఎవరూ లేకపోవటం వల్ల నేను హనుమంతుల వారి విగ్రహాన్ని మా బాబుకి ఇచ్చి లోపలికి వెళ్ళటం జరిగింది. అయితే నాతో పాటు మా సొసైటీలో ఉండే వాళ్ళు వచ్చిన వాళ్ళు 2-3 హెల్ప్ చేసి ఇంట్లోకి వెళ్ళి గబగబా దీపాలు అవి రెడీ చేశారు. అప్పుడు నేను వెళ్ళి హారతి ఇవ్వటం జరిగింది. చెప్పండి. ఓం మంగళాశాసనపరే నమదాచార్యేర్పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సుకృతాయాస్తు మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామివారి కర్తమ్మ దివ్యానంద మంగళ కర్పూర నీరాజనం అవధారయామి. బోలో సీతారామచంద్ర భగవానికి. ఇలా హారతి ఇచ్చి స్వామివారిని లోపలికి తీసుకొచ్చిన తర్వాత మేము ఆల్రెడీ ముందు రోజు రాత్రే ఈ టేబుల్ని రెడీ చేసి పెట్టాము. స్వామివారిని నిలబెట్టడం కోసం ఒక టేబుల్ దాని మీద డెకరేట్ చేసి వెనకాల మామిడి మండలు, బంతిపూలు అవన్నీ గుచ్చి ఉంచామన్నమాట. దాని మీద స్వామివారిని ఇలా పెట్టారు. స్వామివారు మా ఇంటికి వచ్చిన సందర్భంగా సాయంత్రం ఇలా పేరెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా సొసైటీలో ఉన్న వాళ్ళందరినీ అలాగే మా బంధువులందరినీ కూడా నేను మా ఇంటికి పిలిచాను. వాళ్ళందరూ కూడా చాలా ఓపిక చేసుకుని మా ఇంటికి వచ్చి తాంబూలం తీసుకుని వెళ్ళినందుకు గాను నాకు చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వచ్చినట్లుగా స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాము. పూజ అనంతరం హారతి కూడా అయిపోయిన తర్వాత అందరికి స్నాక్స్, ప్రసాదం అలాగే తాంబూలం కూడా ఇచ్చాము. అందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు. ఆనంద రూప శ్రీరామ, ఆశ్రితవత్సల శ్రీరామ, రామభద్ర శ్రీరామ, ఈశ్వర సేవిత శ్రీరామ, దయాకర శ్రీరామ, పురుష శ్రీరామ, వివేశ నవరత శ్రీరామ, సత్యవాదినే శ్రీరామ, జయ రామ శ్రీరామ, శ్రీరామ జయ శ్రవణవర్ణ శుభమంగళం ఓ దామోదరాని జయ మంగళం. భద్రాద్రి తీరాన వెలసినవో భద్రాద్రి రఘురామ భవంజన, భద్రాద్రి తీరాన వెలసినవో భద్రాద్రి రఘురామ భవంజన. ఓ కరుణాకరా కృప చూపించరా, నీ పాదాలపై వాలి భక్తి మురా. రామ శ్యామల వర్ణ శుభమంగళం ఓ దామోదరా నీకు జయ మంగళం. వీళ్ళందరూ కూడా మేము ఈ కార్యక్రమాన్ని అనుకున్నది మొదలు వాళ్ళు ఎంతో హెల్ప్ చేశారు. అలాగే చాలా సజెషన్స్ కూడా ఇచ్చారు. నేను వాటన్నిటినీ ఫాలో అవుతూ పనులు చేసుకుంటూ వచ్చాము. ఈ రవ్వ ప్రసాదం అయితే ఈజీగా అయిపోతుందని కూడా వాళ్ళే సలహా ఇచ్చారు.
ఇక అమ్మవారి సైడ్ పూజ కూడా చాలా బాగా జరిగింది. వీళ్ళు కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. అలాగే వీళ్ళు క్రియేటివ్గా ఆలోచించి అందరికీ మెహందీ పెట్టించడం జరిగింది. నాకు ఈ ఐడియా చాలా బాగా అనిపించింది. లేడీస్కి ఇష్టమైన విషయాల్లో మెహందీ ఒకటి. అసలు గోరింటాకు పెట్టుకోవటం అంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఎవరు ఉండరు. అలాగే ఇలాంటి హడావుడి టైంలో పెట్టుకోవాలంటే ఖాళీ కూడా దొరకదు. అలాంటప్పుడు ఇలా పెట్టించారంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నేను కూడా మెహందీ పెట్టించుకున్నాను. ఇంకా తెల్లవారితే కళ్యాణం కాబట్టి నేను అమ్మవారికి పూల జడ ఏర్పాట్ల కోసం స్టార్ట్ చేశాను. అలాగే ఒక అట్టని ఇలా జడ టైప్లో కట్ చేసి దానికి పూలు కుడతాను అనమాట. ఫస్ట్ ఈ అట్టని ఫిగర్ అవుట్ చేసి దీన్ని కట్ చేశాను. దీన్ని ప్రాపర్ షేప్లోకి వచ్చిన తర్వాత దీనికి మల్లెపూలు కుట్టడం స్టార్ట్ చేశాను. అయితే కొంచెం ఈజీగా అవటం కోసం ఫస్ట్ సూదితో పూలను గుచ్చేసి ఆ తర్వాత దీనికి అటాచ్ చేశాను అనమాట. పూల జడ కుట్టి ఇవ్వటం నాకు చాలా ఇష్టము. పూల జడ కోసం నేను మల్లెపూలు, కనకాంబరాలు, అలాగే గులాబీ పూలు, చామంతి పూలు ఉపయోగించి దీన్ని కుట్టాను. అలాగే దీనికి చుట్టడం కోసం ఒక సిల్క్ థ్రెడ్ దొరుకుతుంది. అంటే అది దండలకి, పూల జడలకి వాటికి యూజ్ చేస్తారనమాట. ఆ సిల్క్ థ్రెడ్ని మొత్తం అంతా అయిపోయిన తర్వాత చుట్టేస్తే ఈ పూలు కదలకుండా ఫిక్స్డ్గా ఉంటాయి. సీతమ్మ వారి జడ చాలా పొడుగ్గా ఉంటుందని మనకి రామాయణంలో చెప్పబడి ఉంది. అయితే నేను ఇప్పుడు విగ్రహాల సైజుని బేస్ చేసుకుని ఈ పూల జడని తయారు చేశాను. ఇదే పూల జడని బయట కొంటే ఇంకా అందంగా ఉంటుందేమో, కానీ మనం దేవుడికి సేవ చేసామన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు కదా. ఇలా తయారు చేసి ఇవ్వటం వల్ల ఉడతా భక్తిగా ఏదో దేవుడికి సేవ చేశామని సంతృప్తి మనకి మిగులుతుంది. సీత సైడ్ కూర్చుంటున్న భార్గవి వాళ్ళ అమ్మగారు ఈ కొబ్బరి బొండాలు అలాగే కొబ్బరి చిప్పలు కూడా ఎంతో అందంగా డెకరేట్ చేశారు. చూడటానికి ఎంతో బాగున్నాయి. ఇంకా కళ్యాణానికి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి, పల్లకీ సేవ, అవన్నీ వాటిని నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.